ఓకేనండి, ఇంకా చూస్తారు కదా మా ప్రయాణం అయితే సమ్మర్ హాలిడేస్కి అయితే ఇంకా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము. ఇంకా ఎక్కడికంటే ఊరికి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి, అలానే చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంకా ఊరికైతే 2 రోజులు ఆడ 2 రోజులు అక్కడ ఉండేసి అయితే ఇంకా మళ్ళీ ఇంకా లాస్ట్కి స్కూల్ తెరిచేలోపు అయితే మళ్ళీ బయలుదేరుతాము. సమ్మర్ హాలిడేస్కి కూడా ప్రజెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ కడే కదా నేను వెళ్ళేది. ఓకే అండి, ఇంకా పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి వీళ్ళ కోసం పునుగు గార అయితే పార్సల్ కట్టించుకుంటున్నాను. ఇంకా బండి మీద అయితే తింటారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళ వరకు అయితే పునుగున గార కట్టిస్తున్నానండి. ఇంకా వాళ్ళు దారి పొడుగు తింటా వస్తారు. ఇంకా ప్రస్తుతానికి అయితే మేము కోటెకొండ దగ్గరలో ఉన్నాము. ఏం బజ్జీ కావాలి మా ఇస్తానికి? ఏం బజ్జీ? బంగాళదుంప బజ్జీ. పట్ట మరి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక చూపిస్తానండి. ఏ టైం అయితే ఏమో ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 7 వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళాక 8, 9 అవుతుంది అనుకున్నారు రైతు. సరేనా, బయలుదేరుతాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు, నీతో బాగున్నా, మీరు కూడా బాగున్నారు. సరే అండి, ఇంకా రోజు అయితే ఇప్పుడు చెప్పేసింది కదా మీకు. ఇప్పుడైతే నేనైతే ఊరిది ఆడ్ రోడ్లో ఉన్నాం. ఇక్కడైతే ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం అని చెప్పి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే కనబడుతున్నాము. ఇంకా వినకుండా పోవాల్సింది అయితే ఇప్పుడు దూరం నుంచి ఇంకా ఇప్పుడైతే ఫోన్ చేసి మొక్కడానికి కానీ రాసి వచ్చింది. ఇంకా అందుకని చెప్పి వచ్చే జనం కూడా అయిపోతున్నారు. ఇంకా మనందరం కలిసి తీరుద్దామని చెప్పండి ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా అనుకోకుండా ఇంకా వినకుండా పోవాల్సింది. సైడ్కి వెళ్ళాల్సిందైతే ఇంకా వైకల్కి వెళ్ళి అవుతున్నాము. వైకల్ అంటే ఇంకా రోజాలు కూడా వాళ్ళ పుట్టిల్లు. అది ఛాయ్ చెప్పా ఇస్తా, ఛాయ్ చెప్పు. సరే అండి, ఇంకా ఆగలేదని చెప్పేసి నేను మా ఆయనకి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఒకటి ఆర్డర్ ఇట్లా బాగుంటుందంట. కానీ వాళ్ళకి అయితే ఎలాగో మా ఆయన ఎప్పుడో తిన్నాడు. అందుకని చెప్పేసి మా ఆయన కోసం మా కోసం చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తినబోతున్నాం ఇప్పుడైతే. ఛాయ్ చెప్పరా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అక్షయ్. ఇదిగో బంగారం చెప్పిద్దామా హాయ్, నువ్వు చెప్పేస్తా. సరే అండి, ఇంక రేపు పొద్దున కండ్లే తింటా ఏం చేద్దాం చూడండి. ఇంకా రేపు పొద్దున పోతే అయితే మొత్తం కండ్లే తిరగడానికి వెళ్తాము. సుబ్బయ్య బాబు ఇంకా ఆడికి ఏదైనా వీడియో చూపిస్తాం మీకు. ఇంకా ఆడికి వెళ్ళి ఇంటికి తర్వాత సమ్మర్ హాలిడేస్కి అయితే ఇంకా చెప్పే కదా సమ్మర్ హాలిడేస్ అని. ఇంకా అయితే ఇంకా పాపం ఇంత వాడికి ఏ ఊరు తీసుకెళ్ళలేదండి. వాళ్ళ తాతయ్యల కాడికి కూడా ఎక్కువ ఉంటాను నేను. ఎందుకంటే నా కాడే ఉంటారు పిల్లలు, వాళ్ళ తాతయ్య కాడ ఉంచాలంటే నాకు కొంత బిడ్డ కాదు. ఇంకా వాళ్ళు ఏమో అక్కడ స్కూల్ పని చేస్తూ ఉంటారు కదా, ఇంకా ఇది అని చెప్పి ఉండాలి. అందుకని చెప్పి ఇక అందరం ఉంటున్నాం. ఇంకా అనుకోకుండా అయితే ఇంకా పిల్లలకి ఆదర్శం అయితే వాళ్ళ తాతయ్యల కాడ ఉన్నారు. ఇంకా వీళ్ళిద్దరు అయితే నా కాడే ఉన్నారు. ఇద్దరు పిల్లలు అయితే ఇంకా పెద్ద వచ్చారు 3 ఆయన అయితే ఇంకా ఆదర్శ వాళ్ళ తాతయ్యలు ఉంటాడు అని చెప్పి ఇంకా రేపైతే రేపు ఆగి ఎల్లుండి అయితే వెళ్తాం. ఇంకా అక్కడికైతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఆదర్శం చూపిస్తాను. ఓకేనండి, మాకైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అది వచ్చేసింది. ఏంది ఏది కావాలి నీకు? అదా ఇదా వచ్చింది వాడుకోని ఇష్టం. మరి నీకేంటిది ఇప్పుడు? నీకు కూడా ఇదేనా? అసలు తిను. ఓకేనండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది.
ఓకేనండి, ఇంకా తమ్ముడు కోసం అయితే చెప్పేసి మామిడికాయలు అయితే తీసుకెళ్తున్నాము. ఇచ్చాయి కాయలు బాగానే ఉండే అడ్ రోడ్. ఏ ఊరు అంకుల్ ఈ కాయలు? ఉలవపాడు మామిడికాయలు. బంగినపల్లి మామిడికాయలు అంటే వేరేయా? రెండు ఒకటేనా? సరే అండి, ఇంకా అలానే 2 కేజీలు అయితే తీసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోదాం అండి, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ముఖ్యం మనం ఓకేనండి. మా అక్షయ్కి అయితే సాలిపోయాడు బాబు. హాయ్ హాయ్. సాలిపోయినా కూడా చూడు మా అబ్బాయి చేయట్లే గుర్తుందో. ఏం రసాయం మమ్మల్ని అడవాని కొన్ని రప్పించారుగా. హాయ్ హాయ్. నువ్వు కూలింగ్ వాటర్ పెట్టారా? సో అయితే నిన్నైతే వచ్చాను. నిన్న వచ్చి ఎంతో ఆందోళనగా ఉన్నాయండి. అసలుకి చేతిలో వచ్చి జారిపోయినట్టు మిషన్ దగ్గరికి వచ్చి అలా వెళ్ళిపోయింది. తర్వాత మార్నింగ్ వెళ్ళి అడిగితే వాళ్ళు రావంటున్నారు. ఎట ఇలా ఏందబ్బా అనుకున్న టైంకి మా అక్కయ్య వాళ్ళు అయితే ప్రత్యక్షంగా ఊడిపోయింది. దేవుళ్ళ వచ్చారండి. అదే అది 50 సెంట్లు మొక్కజొన్న ఉంది. అది ఎమ్ముండే కాయ చేసుకొని తర్వాత అందరు రేపు మళ్ళీ వినుకుంటే ఎందుకంటే మళ్ళీ మిషన్ వేయొద్దా? రేపు సాయంత్రంకి అన్ని అవగొట్టుకొని వెళ్ళేటట్టు చూడాలండి. ఇంకా అదే అండి సంగతి. మొక్క వచ్చిన సందర్భంగా అయితే వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసింది. రెడీ ఇక మీకు బంగినపల్లి మామిడికాయలు తీసుకొచ్చా, భలే బాగుంది. ఏంది అక్షయ్ గాడు కూర్చున్నాడు, అందుకే ఇద్దరు రావండి కూర్చొని. నిద్ర వద్దు పడ తల్లి. ఎందుకని జిగెళ్ళనే ఆస్తా, ఇదిగో జిగెళ్ళని బొబ్బుంది బొబ్బుని మాస్తా. ఆ పిల్ల పొద్దు నుంచి పొప్పలేదంట పనుకొని. హేరా మరే తిన్నా మరి నువ్వు? నాన్న ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏందమ్మా అంటే నాన్న అబ్బాయి రమ్మన్నాలే నాన్న అటు రాతలే రేపు. ఓకేనండి, ఇంకా మా తమ్ముడు వచ్చేసి విలేజ్ స్టైల్లో ఏంటిది అది ట్రెడిషనల్ లైఫ్ అంటండి. అసలు చూస్తుంటేనే చాలా ముద్దుగా చాలా బాగుంది లైఫ్ స్టోరీ వాళ్ళదైతే. ఇంకా అదేవిధంగా మా కోసం వచ్చేసి మా తమ్ముడు మా ఆడబిడ్డ కలిసి ఏం కర్రీ రాజు బుజ్జి ఇది బాగుందా, కమ్మంగా ఉందా? ఓకేనండి, ఇంకా మా కోసం చెప్పేసి బుజ్జి అయితే చాలా సూపర్గా అయితే కర్రీ రెడీ చేసింది అనుకుంటున్నాము. ఆ టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. ఇంకా అక్షయ్కి వచ్చేసి ఇప్పుడే పెరుగన్నం పెట్టేశాను. ఇంకా పెరుగన్నం చేస్తేనే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను. అడబిడ్డ వచ్చేసి మా కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. టేస్ట్ ఎలా చూసేద్దాం. రొయ్యలు కూడా వేసారు అనుకుంటా, అదే వాసన బాగా వస్తుంది. సినానా నువ్వు టేస్ట్ బావు నువ్వు
వేసిన ఉప్పు అది కూడా అదే విధంగా మా డాడీ వచ్చేసి పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాడండి. ఇంకా దాంట్లో వచ్చి కూల్ వాటర్, కూలింగ్ వాటర్. ఈ ఎండకి కూలింగ్ వాటర్ తప్ప ఏది బాగట్లేదు. మా అక్షయ్ వచ్చేసి ఓకే అండి, ఇంకా భోజనం చేయటం అయితే అయిపోయింది. ఇంక మా తమ్ముడు వచ్చేసి ఇంక ఇప్పుడు దాకా అదక్క ఇదక్క అని చెప్పేసుకొని కొంచెంసేపు టీవీ చూసేసి ఇంకా ఈ 2 రోజులు అయితే మొక్కజొన్న అయితే ఇరవటం అయిపోయి మిషన్ కూడా ఒకసారి వేసేయాలక్క. వేసినాకైతే ఇంకా అమ్మ వాళ్ళ కాడికైతే వెళ్ళిపోదాం అని అంటా ఉన్నాడు. ఇంకా అదని ఇదని ఏదో మాట్లాడుకున్నాం అండి కొంచెంసేపు. ఇంక మా తమ్ముడు వచ్చేసి ఇంకా పైన పనుకోవడానికి వెళ్ళాడు. మా పిల్ల వచ్చేసి నిద్రపోతున్నారు కూడా. ఆశ్రిత అయితే నిద్ర వేస్తుంది. మా ఆయన కూడా టైర్డ్ అయిపోయి పాపం ఆయన కూడా నిద్రపోయాడు. ఇంక మా నాన్న వచ్చేసి పొద్దున రాండమ్మ, సరే తమ్ముడు కండ్లు అవి ఉన్నాయి కదా ఇంకా అవి అయితే తీసేసి రాండి మరి సాయంత్రం కల్లా అన్నాడు. సరేలే నాన్న. మరి ఆదర్శ్ అక్కడే ఉన్నాడు. మొన్న అయితే రీసెంట్గా అయితే పంపించాను, చిన్న ఫంక్షన్ ఉందని మా ఆయన వెళ్ళాడండి. ఇంకా అందుకని ఇంకా అక్కడికైతే పంపించేశాను. ఇంక మేమందరం భోజనం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక నేను ఇంక ఇప్పుడే టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంక ఈ టైం ఇంకా లాస్ట్ ఎందుకు ఒకటి ఉండాలి కదా మనకి, అందుకని చెప్పేసి ఇంక మా తమ్ముడితో ఇంక ఈ విధంగా అయితే కాలక్షేపం చేసేసాను. రొయ్యలు కర్రీ అయితే చాలా బాగా చేశాడు. దొండకాయ, దోసకాయ, మునక్కాయ వేసి వాటిలో రొయ్యలు వేసాడు. కర్రీ అయితే సూపర్గా ఉందండి. కానీ ఇంకా వీడియో తీయటం అనేది బాగుందో లేదో అనేది కామెంట్ చేయండి. ఇంకా ఎలా ఉందనే కర్రీ మటుకైతే చాలా బాగుంది. కర్రీ సూపర్గా ఉంది. కుక్కర్లో చేశారంట. మా తమ్ముడు ఛానల్లో ఉండేది, తప్పకుండా చూడండి. మా ఎంట్రింగ్ మా తమ్ముడు ఏ విధంగా తీసాడనేది మీరు తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలని మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము మీ నుంచి. మా అన్నయ్యని, మా తమ్ముడిని, నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారంటే ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈ విధంగానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీ హెల్ప్ మాకు ఉండాలని మేము మనస్ఫూర్తిగా అయితే మరొకసారి కోరుకుంటున్నాము. ఇంకా మా తమ్ముడు అయితే పాపం చాలా టైర్డ్ అయిపోయాడు. వాడు ఈరోజు అంతా మిషన్ కోసం తిరిగి ఇంకా ఎక్కడ మిషన్ దొరకపోయాక ఇంకా నేను వినకుండా వెళ్ళిపోదాంలే అనుకునే లోపు సగం దూరం వచ్చినాక అక్క హ్యాండ్ ఇచ్చేసారు. అక్క వచ్చేవాళ్ళు రాక అంటే సర్లే పాపం మా తమ్ముడు నాకు కూడా చాలా హెల్ప్ చేశాడండి. మా ఇంటికి వచ్చేసి అక్కడ మీను తడిపేటప్పుడు వచ్చాడు, పాపం మందు వేసేటప్పుడు వచ్చాడు. మా తమ్ముడు చాలా హెల్ప్ చేశాడు. ఎప్పుడైనా వాడు మాకు హెల్ప్గానే ఉంటాడు. మా అన్న ఇంకా 3 పిల్లలు ఉన్నారు కదండి, ఇంకా పాపం వాడు వస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు. కానీ ఇంకా పెద్దోడు కదా, పెద్దోడు అనగా ఎవరైనా గౌరవించాలా. అందుకని చెప్పేసి మా అన్నయ్యకి ఇచ్చే గౌరవం అది మాకు. మీకేమో తెలిసి తెలియకేమో కొంతమంది కామెంట్ చేస్తారు, మీ అన్నయ్య ఒకలా మీ తమ్ముడు ఇంకెప్పుడో అన్నది. కానీ అలాగ అనమాకండి, అలాగేం ఉండదు. నాకు ఇద్దరు ఒకటే. ఎవరైనా నేను ఒకలానే చూసుకుంటాను. వాళ్ళైనా వీళ్ళైనా ఇద్దరు మా అన్న తమ్ముడే. మేము చిన్న పిల్లటాంచి మమ్మల్ని వేరే ఊరు పనులకు వెళ్తేనే మా అన్నయ్య ఇంట్లో పని నీళ్ళు తెచ్చి పోస్తే నేను ఇంట్లో పని చేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. అన్నం కూర వండుకొని చిన్నప్పటి జ్ఞాపకం అయితే ఇప్పుడు గుర్తొచ్చింది మీతో మాట్లాడుతుంటే. మా తమ్ముడు అసలు చిన్నోడు కదా, ఏం పట్టించుకునేవాడు కాదు. అటని ఇటని ఎటో ఒకటి తిరుగుతూనే ఉంటాడు. ఇంక వాడిని కూడా పట్టించుకోకుండా నేను మా అన్నయ్య చేసుకునేది. ఇంక వాడు ఎటు తిరిగి వచ్చినా కూడా అన్నం కూర అంతా ప్రిపేర్ చేసేసి మొత్తం అయితే రెడీగా ఉంచేవాళ్ళం. ఇక్కడ ఉన్న స్లాప్ అండి, మేము చిన్నపిల్లప్పుడు చిన్న గుడిసె ఇక్కడైతే ఆ గుడిసెని మా డాడీ అని చేసి సంపాదించి ఇంకా ఈ డాబా అయితే కట్టేశాడు. మా లైఫ్ స్టోరీ చాలా బాగుండిద్దండి. ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్దండి. ఇంకా మేము ఈ రీసెంట్గా ఇప్పుడే కదా కనిపించటం, అందుకని చెప్పేసి ఎవరు చెప్పలేదు అనుకుంటాను. మేము అసలు ఎంత బాగుండిద్దంటే ఈ ప్లేస్ అంతా మా అమ్మ వాళ్ళు బెంగళూరు పనికనే వెళ్తే అప్పుడు చిన్నపిల్లప్పుడు మా అన్నయ్య ఏమో నీళ్ళు తెచ్చి పోస్తుంటే నేను అంతా కలిపి కొట్టేసేదాన్ని, రేత్రే కొట్టేసేదాన్ని. ఇంక మా నాన్నమ్మ వాళ్ళైనా గుండె పనిలో ఉండేవాళ్ళు, మా అమ్మమ్మ వచ్చేసి ఇంటి వెనకాల ఉండేవారు. అయినా ఎవరికి వాళ్ళే ఉండేవాళ్ళం. మా అమ్మమ్మ ఉన్నారా, మా నాయనమ్మ ఉన్నవాళ్ళు కూడా ఉన్నా కూడా మేమే చేసుకునేవాళ్ళం. ఎట్లా మాట్లాడుతున్నా కూడా కొంచెం తడబాటు పడతాం, కానీ నత్తిగా మాట్లాడుతున్నాను అంటారు. సరే మీ ఇష్టం, అది మీరు పెట్టే కామెంట్స్ మీరు పెట్టండి. నత్తిగా అంటే మా అన్నయ్య ఛానల్ మా అన్నయ్యని అంతే అంటున్నారు, మా తమ్ముడిని అంతే అంటున్నారు. ఏంది నత్తిగా మాట్లాడు. వాళ్ళు పెట్టేవాళ్ళు ఎట్ట మాట్లాడతారు ఇది నాకు మటుకు తెలియదు, కానీ వాళ్ళంతే స్పష్టంగా మాట్లాడతారు అనుకుంటా. ఏదో రీసెంట్గా గబుక్కన మాట్లాడితే అదేమన్నా పొల్లిపోతే నత్తిగా వచ్చిద్దా? ఏదో గబుక్కన తడబాటు అంతేగాని దాన్ని నత్తిగా అని కామెంట్ పెడితే ఎంత బాగుండిద్ది, అసలు ఏమన్నా బాగుండిద్దా? కానీ తెలుసో తెలియక ఉంటారండి కొంతమంది. అన్నీ ఇప్పుడు 5 ఏళ్ళు ఒకటైతే మొత్తం ఒకలానే లేవుగా. ఇట్లా చిన్నది పెద్దది, ఇది పెద్దది. వీటిలోనే ఎంత ఎదుగుదల ఉంటే దీనికి ఎట్టు ఉందంటారు.
అలాగా ఎదిగే వాళ్ళని పడగొట్టడం అంటే అలాగ ఉండిద్ది అనుకుంటా. పైకి ఎక్కే కొండని ఆంతర కింద కూలితే ఏముండిద్ది? ఒక బోర్ల బటన్ తప్ప. ఇంకేదన్నా కానీ నాకు తెలుసు తెలియక ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఐఎమ్ వెరీ సారీ. కానీ అలాగైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టక మాకండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. మా అమ్మ వాళ్ళ కాడికైతే రేపు వెళ్తాను. చెప్పే కదా మా డాడీ కూడా PRM రీల్స్ ఉన్నాయి అనుకుంటున్నా, రీల్స్ అవి అయితే తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా డాడీ వాళ్ళ ఛానల్ని. ఇంకా అక్కడికి వెళ్ళినాక లింక్ మొన్న ఒకళ్ళు అయితే లింక్ పెట్టమన్నారు, నాకు అయితే వల్ల కాదండి. అది మా తమ్ముడు వచ్చాయి కదా ఇక్కడికి, మా తమ్ముడి చేత అయితే పెట్టిస్తాను లింక్. మా ఆయన ఇంకలందరూ నిద్రపోయారు, నేను ఇంకా నాకు నిద్ర వస్తుంది, చాలా టైర్డ్ అయిపోయిందండి. పొద్దున సాయంత్రం 5 బయలుదేరితే ఇప్పుడు 8 వచ్చేసాం. 8 అయింది. 8 వచ్చేసాం. ఇంక వస్తే అయితే నూడిల్స్ మా ఆయన నేను ఇంకా ఎగ్ రైస్ తినేసి మా తమ్ముడికి ఇంకా మామిడికాయలు అయితే తీసుకొచ్చాను. సరేనండి, ఇంక ఇప్పుడు దాకా అయితే చూసారు కదా. ఇంక ఈ వీడియోలో ఏదైనా కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ విధంగా చేయాలనేది తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకెప్పుడు మీరు పుట్టింటికాడ ఉంటారా అనేది అస్సలు కామెంట్ చేయమాకండి. నాకు అస్సలు నచ్చట్లేదు ఆ కామెంట్ అయితే. నాకు ఉన్నాయి వీళ్ళు, ఇంక వీళ్ళ కాడ తప్ప నేను ఎక్కడ తిరగలేను. అందుకని ఇప్పుడు అదిగా కాస్తకి ఎండాకాలం సెలవులు ఇచ్చారు, అందుకని రావటం తప్ప. లేకుండా మేము 10 ఎకరాలు పొలం వేస్తాము, నేను మిషన్ కొడతాను, నాకు ఇదే సరిపోయేది ఇంటికాడ. కానీ ఇంకా ఈ 4 రోజులు రెస్ట్ తీసుకుందామని వచ్చాను. మరి ఇంకా ఎలా ఉండేది అనేది మొత్తం ప్రతి ఒక్కటి వీడియో పెడతానండి, తప్పకుండా చూసేయండి. సరేనా? మీ అందరికీ గుడ్ నైట్, బాయ్.